హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ ఎలా చేస్తామో ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను. ముందు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసేసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ 2 టమాటాస్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. అయితే ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ అయితే కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ 1 కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను. 1 కేజీ చికెన్లోకి 1 ఆనియన్ 2 టమాటాస్ కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి పసుపు, కారం, ఉప్పు అయితే నేను ఫస్ట్ పట్టించుకుంటాను. అది వేసాక కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం పసుపు అయితే నేను ఎక్కువే వేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకుంటాను. అంటే చికెన్కి పసుపు, ఉప్పు అయితే బాగా పడితే దాంట్లో కొంచెం స్మెల్ అయితే కొంచెం మనకు తగ్గుతుంది. ఇది బాగా మిక్స్ చేసుకొని దాంట్లో నుంచి ఆ ఉప్పు తగలడం వల్ల కొంచెం వాటర్ అయితే బయటకు వస్తాయి. ఆ వాటర్ అంది కొంచెం ఎగురుకుపోయే వరకు చేసుకొని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాను. కారం కూడా వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసుకున్నాక నేను అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇవి బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఎగురుకున్నాక అల్లం పేస్ట్ అయితే మనం చేసి పెట్టుకోవాలి. ఒక అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం అయితే కొంచెం వేసేసుకొని దాన్ని కూడా చికెన్కి బాగా పట్టించాను. ఇప్పుడైతే ఏమేమి మసాలా కావాలో చూపిస్తున్నాను. ధనియాలు, మిరియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ ఇవన్నీ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. మసాలా కూడా వేసేసుకున్నాను. ఆ మసాలా కూడా చికెన్కి బాగా పట్టించేసాను. బాగా పట్టించేసాక కొంచెం మనం కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. కొంచెం చికెన్ ఉడకడానికి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ ఉడకడానికి నేనైతే కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ రెడీ వచ్చే వరకు ఉంచుకుంటాను. ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయింది. 5 విజిల్స్ వచ్చేసాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.